ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించిన వాడే నన్ను ప్రేమించిన వానితో పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతన్ని ప్రేమించి అతనికి ప్రత్యక్షమవుతాను. అప్పుడు యూదా ఇస్కరియోతు కాదు, కానీ ప్రభు, మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై ప్రపంచానికి ప్రత్యక్షం కానని ఎందుకంటున్నారు అని అన్నాడు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, నన్ను ప్రేమించేవాడు నేను చెప్పినట్లే చేస్తాడు. అలాంటి వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. నన్ను ప్రేమించిన వాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు, అవి నన్ను పంపిన తండ్రివి. నేను వెళ్ళిపోకముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త అంటే పవిత్రాత్మ మీకు సహాయం చేయడానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. శాంతిని మీకు ఇస్తున్నాను, అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకు ఇవ్వజాలదు కనుక చింతించకండి, భయపడకండి. నేను వెళ్తున్నానని మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తానని చెప్పడం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్ళినందుకు మీరు ఆనందిస్తారు, ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకు ఈ విషయం ముందే చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.